ఎపిసోడ్ 1 మ్యాజిక్ రింగ్. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో ఒక పాత బిల్డింగ్ ను ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గా రీమోడల్ చేసి దానికి స్కూల్ ది స్ట్రేంజ్ అనే పేరు పెట్టి చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. అక్కడ క్లైమేట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద గ్రౌండ్ ఇంకా పొడవైన చెట్ల మధ్యలో ఉన్న 6 అంతస్తుల బిల్డింగ్ ను ఎంత న్యూ లుక్ వచ్చేలా చేసినా అందులో ఉన్న వింటేజ్ లుక్స్ అక్కడక్కడ బయటకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ స్కూల్లో చదువుతున్న 2 స్టూడెంట్స్ 6వ అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక అబ్బాయి, ఒరే కృష్ణ, ఎందుకురా రిస్క్? 6th ఫ్లోర్ లోకి స్టూడెంట్స్ ఎవరు రాకూడదని ముందుగానే చెప్పారు కదా. అందులోనూ లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ వైపు అస్సలు వెళ్ళకూడదని మరీ చెప్పారు. ఇంకొకసారి ఆలోచించుకో అని అన్నాడు. కృష్ణ మాత్రం అవేమీ వినిపించుకోకుండా, రేయ్, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఫైనల్ గా ఈ రోజు ఎవరో గెస్ట్ రావడం వల్ల మేనేజ్మెంట్ మొత్తం బిజీగా ఉంది కాబట్టి ఈ ఛాన్స్ వచ్చింది. నువ్వు వస్తానంటే నాతో రా, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతేకాని అనవసరంగా నన్ను డిస్కరేజ్ చేయకు అంటూ ఫ్రెండ్ ని అక్కడి నుంచి పంపించేశాడు. కృష్ణ చాలా ఎక్సైటింగ్ గా ఆ డోర్ దగ్గరకు వెళ్లి ఓపెన్ చేయడానికి బలమంతా ఉపయోగించి ట్రై చేశాడు. కానీ ఆ డోర్ ని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి విసుగు చెందిన కృష్ణ, ఈ డోర్ ఏంటి ఫెవిక్విక్ పెట్టి అతికించినట్లు ఇంత టైట్ గా ఉంది, దీన్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్లోర్ ని ఎవరూ క్లీన్ చేయకపోవటం వల్ల అక్కడంతా దుమ్ముతో ఆకులతో నిండిపోయింది. ఆ ప్రదేశంలో పడి ఉన్న పాత ఇనుప ఇంకు పెన్నుని అదే దాని తాళం చెవి అని తెలియకుండానే అనాలోచితంగా ఆ డోర్కున్న తాళంలో పెట్టి తిప్పాడు. వెంటనే ధడేలంటూ ఆ తలుపు ఓపెన్ అయింది. దాని ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ అందులో నుంచి దూరి అవతలకు వెళ్లాడు. కృష్ణ అటువైపు వెళ్లాడో లేదో మరుక్షణమే మళ్లీ దడేల్మంటూ డోర్ క్లోజ్ అయిపోయింది. అటువైపు వెళ్లిన కృష్ణకి మరో మాయాలోకం దర్శనమిచ్చింది. అంతా అడవి. దానిలో అన్నీ వింతగా కనిపిస్తున్నాయి. చేపలు గాల్లో ఎగురుతున్నాయి. 2 అడుగుల వెడల్పుతో చాలా పెద్దగా ఉన్న గులాబీ పూలు హాయ్ కృష్ణ అంటూ పలకరించాయి. అతన్ని చూసిన నెమలి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఎన్నో రోజుల కిందట బయటికి వెళ్లి ఇప్పుడే ఇంటికి తిరిగొచ్చిన మనిషిని పలకరించినట్లు కుందేళ్లు గుంపులుగా వచ్చి కృష్ణ చుట్టూ చేరాయి. ఈలోపు 2 పొటాటో ఫేస్ ఉన్న లిల్లీ పూట్స్ చిన్నగా కృష్ణ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, కృష్ణ, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి నువ్వు చెయ్యాల్సిన ఒక పని అలాగే మిగిలిపోయింది అంటూ కృష్ణని గట్టిగా హగ్ చేసుకుని ఆనందపడుతూ చెప్పారు. ఇదంతా చూసిన కృష్ణ కొంచెం ఆశ్చర్యంగా, అదేంటి, నేను ముందే వీళ్ళందరికీ తెలుసా? నన్ను ఇంత చక్కగా రిసీవ్ చేసుకుని బాగా తెలిసిన వాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఆ లిల్లీ పుట్స్ తో, ఇంతకీ నేను చేయాల్సిన పనేంటి అని అడిగాడు. ఈలోపు 10th B సెక్షన్ క్లాస్ లో మ్యాథ్స్ టీచర్ రామానుజం